ఎస్ అండి. బిజినెసెస్ ఆర్గనైజేషన్స్ లాంగ్ టర్మ్ ఎలా సస్టైన్ అవుతాయి, ఒక మంచి వేలో ఎలా ముందుకెళ్తాయి అనేది చూస్తే కొన్ని ఆర్గనైజేషన్స్ తీసుకుందాం. రియల్ ఎస్టేట్లో జన చైతన్య, కన్స్ట్రక్షన్లో అపర్ణ, అలాగే వరుణ్ మోటార్స్ లాంటి సంస్థలు. ఈ సంస్థల్లో కల్చర్ని ఆ హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఇంటెల్ చేస్తారు. ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక మంచి కల్చర్ని ఆర్గనైజేషన్లోకి తీసుకొస్తారు. ఈ కల్చర్ని ఎలా తీసుకొస్తారు వాళ్ళంటే, వాళ్ళు లీడ్ బై ఎగ్జాంపుల్. అంటే వాళ్ళ ఆ సెట్ ఆఫ్ రూల్స్ని, మోరల్స్ కావచ్చు, డ్రెస్సింగ్ కావచ్చు, టైమింగ్ కావచ్చు, పాలిటిక్స్ లేకుండా ఉండటం కావచ్చు, రూమర్స్ని ప్రమోట్ చేయటం కావచ్చు, లేకపోతే ఈ ఉమెనైజర్స్ ఇవన్నీ ఉంటాయి. ఇలాంటి అలవాట్లకు వాళ్ళు దూరంగా ఉంటా, వాళ్ళు లీడ్ బై ఎగ్జాంపుల్గా ఉంటారు. సో హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ డిసిప్లైన్డ్గా ఉన్నప్పుడు తన కింద ఉండే టీం, తన కింద ఉండే స్టాఫ్ కూడా డిసిప్లైన్డ్గా ఉంటాడు. అదే ఒక ఆర్గనైజేషన్